నువ్వేదో ఇప్పుడు వచ్చేసి ఏదో క్లియర్ చేసాం రాజ్యసభలో లేకుండా, రేపు లోక్సభలో మరియు అసెంబ్లీలో కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం ఎవరో లేకుండా అని మాట్లాడిన మాటలు వింటే నవ్వొచ్చింది, పాపం జాలి కూడా వేసింది. అలాగా ఇంత స్క్రాప్ మాట్లాడే వ్యక్తి కాదు సుబ్బారెడ్డి. బహుశా ఆ తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు ఎవడో పెద్దల అనుమతితో ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చెప్తున్నాను వినమ్మా, నీ ద్వారా పలికించారు కాబట్టి సుబ్బారెడ్డి నీకే చెప్తున్నా, పార్లమెంట్లో కనీసం మీకు 4 స్థానాలు కూడా దక్కే అవకాశం లేదు. మా కూటమికి 20 నుంచి లీస్ట్ 22 దాకా కూడా రావచ్చు పార్లమెంట్ స్థానాలు, ఇది ఖాయం. అసెంబ్లీలో మీకు చాలా దరిద్రం పట్టబోతుంది. ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత అత్యంత దరిద్రం పట్టబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాది నాది అనుకున్నది నీది కాదు అన్న పాట తరహాలో ఇవాళ మీకు 11 మంది ఉన్నారని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారు. రేపు పొద్దున్న అత్యంత దారుణంగా ఇప్పటి నా పార్టీ, ఈ రోజుకి నా పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీతో సహా ఎవరో ఉండరు అక్కడ. 2/3 వచ్చేస్తే చాలమ్మా, 2/3 వస్తే చాలమ్మా వైవి. అంచేత కనీసం ఒక 7 8 ఖచ్చితంగా వచ్చేస్తారు. మేబీ ఏమన్నా 11 మందిని మీ ఓడే ఇచ్చేస్తాడేమో కూడా నాకు తెలీదు. అది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంలోకి వస్తారా, ఎక్కడికి వెళ్తారో అన్నది పక్కన పెడితే, అతిగా మాట్లాడకూడదు. మీ రాజ్యసభ త్వరలో మొత్తం ఖాళీ అయిపోయే అవకాశం ఉందేమో అని మీ వెకిలి మాటలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. నిన్నే చెప్పుకున్నాం, ఇండియా టుడే లిస్టులో ఎక్కడ లేడు మనోడు, అడ్రస్ లేడు, అట్టర్ ఫ్లాప్ మార్కులు వచ్చినాయి. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన అనేవాడు అడ్రస్ లేకుండా పోయాడు ప్రజాస్వామ్యంలోనే. మరి వాచాలత తగ్గించుకొని ఇంత చెత్త మాట్లాడక్కర్లేదమ్మా, ఇంత చెత్త మాట్లాడించక్కర్లేదమ్మా జగన్. వీళ్ళందరితో ఈ పనులు చేసుకో, బీ గుడ్ టు పీపుల్. ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేసి అక్కడితో ఆకుండా ఆఫీసుల మీద దాడులు చేసి కొట్టేసి ఇదంతా అవసరమా? నేను ముగించే ముందు ఫాలీ